of 1928, 3 months holiday. 1928వ సంవత్సరము వేసవి కాలంలో 3 మాసముల సెలవు. And my friends began to plan beforehand about their summer vacation. నా స్నేహితులు ముందుగానే ఆ యొక్క వేసవి సెలవు దినాలను ఉపయోగించి ఏర్పాటు చేస్తున్నారు. Many were talking about going to France, Italy or Germany for a few weeks. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ ఆ దేశములకు 3 వారాలు పోవాలని ఏర్పాటు చేస్తున్నారు. I also was inquiring. నేను కూడా విచారించాను. I had to go to France, Italy or Germany for my summer vacation. మరి ఆ వేసవి కాల సెలవులో మరి ఫ్రాన్స్ వెళ్ళాలా, ఇటలీకి వెళ్ళాలా, జర్మనీ వెళ్ళాలా? So one day when I came to my college in London, మరి ఒక దినమున లండన్ లో కాలేజీ in వచ్చాను. the month of February or March 1928, ఫిబ్రవరి లేక మార్చి 28వ సంవత్సరం I saw a very big notice in the college. కాలేజీ ఒక పెద్ద నోటీస్ చూశాను. With these words, ఈ మాటలు, why not spend your summer vacation in Canada? నీ వేసవి కాల సెలవు కెనడా దేశంలో ఎందుకు గడపకూడదు? I was already thinking about the vacation. ఆ సెలవు దినములు తలస్తున్నాను. So that word summer vacation drew my attention. వేసవి సెలవు దినములు అనగానే నా గమనం పోయింది. Even though Canada was very, very far away comparatively, మరి సరిపోతే చాలా దూరమైనను so I inquired. నేను విచారించాను. And they were told వారు అన్నారు, a party about 25 students from England be going to Canada for harvesting. ఇంగ్లాండ్ నుండి దాదాపుగా 25 ఒక పార్టీ విద్యార్థులు ఈ యొక్క వేసవి కాల సమయంలో కెనడా వెళ్తున్నారు. The plan was ఆ ఏర్పాటు ఏమంటే to work on the field, taking part in the harvest gathering for about 6 weeks. 6 వారములు అక్కడ వెళ్ళిన తర్వాత ఈ యొక్క పంట కోత కూర్చేదానికి పనిచేయాలి. And earn some money. డబ్బు సంపాదించాలి. They paid good money at that time. ఆ సమయంలో వారు డబ్బు బాగా ఇస్తారు. Then go for sightseeing for the remaining 6 weeks. దానికి తర్వాత ఇక మిగతా 6 వారములు ఉంటే ఇక్కడ అక్కడ చూడడానికి తిరగడం. And those they did not have those modern machinery today. These has. ఆ దినములలో ఈ దినములో ఉన్నటువంటి ఈ యొక్క మోడర్న్ మెషినరీస్ యంత్రములు ఇవన్నీ Now లేవు. they don't require somebody laborer to go from Europe to Canada for that purpose. లేకపోతే ఆ ఉద్దేశం కొరకు యూరోప్ నుండి కెనడాకు ఇంతమంది పని వారు పోవాల్సిన But in అవసరం లేదు. those days, ఆ దినాల్లో the many will go from Europe to Canada for 3 or 4 months, earn money and come back. అనేకులు యూరోప్ నుండి అమెరికా వెళ్ళి Canada. కెనడా దేశం వెళ్ళి 3-4 మాసాలు పని చేసి డబ్బు సంపాదించి మళ్ళీ వచ్చేవారు. So I inquired. నేను దాన్ని They విచారించాను. took my name, నా పేరు తీసుకున్నారు, also took my fee, నా ఫీజు పుట్టిస్తున్నారు. and wrote to me after a few weeks. కొన్ని వారాలు అయిన తర్వాత We would not advise you to go to Canada. కెనడాకు వెళ్ళడానికి మేము మీకు సలహా ఇవ్వము. The Canadians may not give you the same good treatment as we have been having in England. ఇంగ్లాండ్ దేశంలో నీకున్నటువంటి మంచి మర్యాద ఇటువంటి అన్ని కెనడా దేశస్తులు మీకు ఇవ్వకపోతున్నారు. In those days, they were not welcoming Indian Asiatics and the big hotel on the west coast. ఆ దినాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ వెస్ట్ కోస్ట్ ప్రదేశం యందు ఇండియా వారు పోతే పెద్ద పెద్ద హోటల్లో రానిచ్చేవారు కాదు. So I replied, నేను అన్నాను, I know how to travel, I'll go on my own. ప్రయాణం చేయడానికి నాకు తెలుసు, పోవడానికి తెలుసు, నా ఇష్టానుసారంగా వెళ్తాను. They gave wrote to me, వారు మళ్ళీ if రాస్తారు, you're bent upon going, you can go, but don't blame us if anybody hurts your feelings and refuses any way accommodation. నీవు పోవాలనుకుంటే అది నీ ఇష్టమైతే మేమే నిర్బంధం చేయవు, నీవు పోవచ్చు. అది ఎవరైనా అక్కడ నీకు సలహా ఇవ్వకపోతే, ఎవరైనా చేర్చుకోకపోతే మాపై నింద వేయదు. You like to see how God uses these simple means to defeat devil. ఈ సామాన్య విధములను అపవాదిని ఓడించకు ప్రభు దేవుడు ఎట్లు ఉపయోగిస్తాడో మరి చూడండి. His ways are past finding out. ఆయన మార్గములు అతి గమ్యమును. And the very same letter gave me a stronger desire to go. అదే ఉత్తరం నాకు వచ్చింది. పోవడానికి ఇంకా ఎక్కువ ఆశ So కలిగి I'm going to go. నేను పోతాను. I will prove. నేను రుజువుపడతాను. Even though I'm an Indian, I'm in no way fear any white man. నేను ఇండియన్ అయితే కూడా తెల్లవాడి కంటే ఏమాత్రం తక్కువని కాను. That's how God works again. ఆ విధముగా దేవుడు మళ్ళీ పనిచేశాడు. Uses our follies, weaknesses also to himself. మన పతనములు, మన యొక్క తప్పిదములు ఆయన సమీపంగా చేయడానికి ఉపయోగిస్తాడు.